హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పద్యరత్నాలు అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. పద్యాలు వీటిల్లో ఇక్కడ చిత్రంలో ఏం జరుగుతున్నది, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ బడిలో ఇలాంటి ఏ కార్యక్రమాలు చేస్తారు, మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిత్రంలో ఏం జరుగుతున్నది, ఈ చిత్రంలో పెద్దలందరూ స్టేజీ పైన ఉన్నారు. విద్యార్థి ధైర్యముగా మైకులో ప్రసంగిస్తూ ఉన్నాడు. పాఠశాలలో ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు. చిత్రంలో నలుగురు పెద్దలు కూర్చొని ఉన్నారు. విద్యార్థి ప్రసంగాన్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఉన్నారనమాట. అందరూ కలిసి ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. మీ బడిలో ఇలాంటివి ఏ కార్యక్రమాలు చేస్తారు? మా బడిలో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవము, తర్వాత వచ్చేసి సెప్టెంబర్ 5 టీచర్స్ డే, అక్టోబర్ 2 గాంధీ జయంతి, నవంబర్ 14 బాలల దినోత్సవము, జనవరి 26 గణతంత్ర దినోత్సవము కార్యక్రమాలు చేస్తాము. మీరు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా? నేను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాను, బహుమతులు కూడా గెలుచుకున్నాను. వినడము, ఆలోచించడము, మాట్లాడడము. పుత్రుడు అంటే ఎవరు? కుమారుడు అని అర్థము. పున్నామ నరకము నుండి తప్పించేవాడు పుత్రుడు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు. పరహితము అంటే ఏమిటి? పరహితము అంటే ఇతరులకు మేలు చేయడము. స్నేహితులతో ఎలా మెలగాలి? స్నేహితురాలితో ప్రేమగా మెలగాలి. వారిని ఎగతాళి చేయకూడదు. ఇష్టం కాస్త అయిష్టంగా మారవచ్చు. నోరు జారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇక్కడ చూడండి, చదవడము, వ్యక్తపరచడము. క్రింది పద్య పాదాలను చదవండి. వాటిని పద్యాల్లో గుర్తించి గీత గీయండి. ఇక్కడ ఇచ్చినటువంటివి నేను చదువుతాను, వాటిని మటుకు ఆ పద్యాలు ఎక్కడ ఉన్నదో దాన్ని గీత గీయండి. కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, తేనెటీగ కూర్చి తెరువరికియదా, ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు, పరహితమ్ము కంటే పరమార్థమున్నదా అని వాటిని కింద గీత అనేటువంటి గీయండి. ఈ క్రింది పద్యభావాన్ని చదవండి. అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయండి. దేవుడికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే గట్టి మనస్సు ముఖ్యము. కులాన్ని గౌరవించడం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడము ముఖ్యము. పూజ కంటే ముఖ్యమైనది ఏది? మాట ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏది? దృఢము అంటే అర్థమేమిటి? కులము కన్నా ఏది గొప్పది? అసలకు క్రింది పద్యభావాన్ని చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పూజ కంటే ముఖ్యమైనది ఏది? దేవుడికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయడము మంచి ఆలోచన గొప్పది, అంటే చేయాలన్నటువంటి ఆలోచన గొప్పది. మాట ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏది? మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడేటువంటి గట్టి మనసు ముఖ్యము. దృఢము అంటే అర్థమేమిటి? గట్టిది. కులము కన్నా ఏది గొప్పది? మంచి గుణము గొప్పది. పదజాలము. క్రింది పదాలతో కొన్ని ఒత్తులు లోపించాయి. సరైనటువంటి ఒత్తులతో పదాన్ని తిరిగి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి లోపించినటువంటి వాటిని మనము కరెక్ట్గా చేసి రాయాలి. ఇక్కడ చూడండి, రాకి దావత్తు పరమార్థము, మానవత్వము తాకి వావత్తు, తర్వాత వాస్తవము సాకి తావత్తు, విగ్రహము గాకి రావత్తు, కల్పవల్లి లాకి పావత్తు. ఈ విధంగా రాసుకున్నాము. తర్వాత క్రింది వాక్యాల్లో గీత గీసినటువంటి పదాలకు అర్థాలు అనేటువంటిది రాయండి. మాట కన్నా నెంచ మనసు దృఢము అంటే గట్టిది. ఛాయ పోలిక కుజవ సజ్జనుల మైత్రి స్నేహము. మైత్రి అంటే స్నేహము. మొదలు చూచిన కడు గొప్ప పెదప్పకు కూరచ అంటే పొట్టి. తేనెటీగ కూర్చి తెరువరి కీయదా బాటసారి. తెరువరి అంటే బాటసారి. వింత చెలిమి ఉన్న నెగతాళి చేయకు స్నేహము. చెలిమి అంటే స్నేహము. ఇక్కడ క్రింద పద్యపాదాలకు భావాలు సొంత మాటల్లో రాయండి. ధనము కూడబెట్టి దానంబు చేయక అనే డబ్బుని చాలామంది ఉంటారు, డబ్బుని దాచిపెట్టుకుంటారు, కానీ దానాన్ని అస్సలు చేయరనమాట. అలాంటి వాళ్ళు వచ్చేసి లాస్ట్లో ఏం చేస్తారంటే వైద్యానికి తీసుకెళ్ళి మొత్తం డబ్బుని వాళ్ళ వైద్యానికి ఖర్చులకి పెట్టుకుంటారనమాట. సో అంటే ఇక్కడ ఏమంటే అర్థం ఏంటంటే తాను తినడు ఇతరులకు పెట్టడు అని అర్థం అనమాట. సో కాబట్టి తాను తిని ఇతరులకు కాస్త పెట్టడం అనేటువంటిది నేర్చుకోవాలి. ఎంత చెలిమి ఉన్న ఎగతాళి చేయకు. ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ ఉండేటప్పుడు వారిని ఎగతాళి చేయకూడదు. పరుల కొరకే నదులు ప్రవహించు. ఇతరుల కోసమే నదులు అనేటువంటి ప్రవహిస్తాయి. తర్వాత వచ్చేసి మతములు ఎన్నియు మానవత్వం ఒకటే. ఎన్ని మతాలైనా సరే మనం వచ్చేసి మానవత్వముతో మెలగకపోతే ఆ మతాన్ని ఆచరించడం అనేటువంటిది మంచి అంటే మతములు ఎన్ని ఉన్నాయో మానవత్వం ఒకటే. అంటే ఏంటంటే మానవత్వముతో మనం వచ్చేసి అందరితో కలిసిమెలిసి ఉండాలి అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. క్రింది తమాషా వాక్యాలను చదవండి, జవాబుని కనిపెట్టండి. వడను తినే వడ దవడ.
రోజాలను పెట్టుకునే రోజాలు శిరోజాలు, జనాలు తినేవి జనము భోజనము, ఖండాలు దేశాలు లేని పటము గాలిపటము, ప్రేమను పెంచే కారము మమకారము, తాగలేని పాలు నేలపాలు. ఇంకా చెప్పుకున్నట్టే ధనం దాచిపెట్టి దానం చేయకపోతే, ఎంత స్నేహం ఉన్నా కూడా ఎగతాళి చేయకూడదు. ఇతరులకు ఉపయోగపడేందుకు మాత్రమే మనం వచ్చేసి నదులు అనేటువంటి ప్రవహిస్తాయి. ఎన్ని మతాలున్నా కూడా మానవత్వం అనేటువంటిది ఒక్కటే. ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చూద్దాము. కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు. ప్రజలందరూ తన కొడుకు గొప్పతనము చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది అని కవి చెప్పాడు. కవి దానం చేయకుండా కూడబెట్టిన ధనం గురించి ఏమని చెప్పాడో మీ సొంత మాటల్లో రాయండి. ఏ విధంగానైతే తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెట్టి చివరకు బాటసారులు పాలు చేస్తుంది, అలాగే సంపాదించినటువంటి ధనము తాను అనుభవించుకోకుండా దాచిపెట్టినదంతా ఉపయోగం లేదని అది చివరకు ఇతరులకు పావులవుతుంది అని కవి చెప్పారు. బలవంతుడు పద్యము నుండి మీరేమి గ్రహించారు? ఎదుటివాడి శక్తిని ఎరిగి ప్రవర్తించాలి. మాట నిదానము అవసరము కూడా బలము కంటే బుద్ధిబలము గొప్పదని, కండబలము కంటే బుద్ధిబలము గొప్పదని ఇక్కడ గ్రహించాను. ఇక్కడ సృజనాత్మకత ఒకటి ఉన్నది. పరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలు ఇస్తున్నాయి, చెట్లు కావచ్చు తేనె పండ్లను చెట్లు చేసి పండ్లను ఇస్తున్నాయి, తేనెనిస్తుంది తేనెటీగలు. ఇతరుల కోసం మీరు ఏమి చేస్తారో తెలుపుతున్నటువంటి ఒక చిన్న వ్యాసం రాయండి. పరుల కోసమే జీవించేటువంటి జీవితంలో ఆనందము సంతృప్తి సంతోషం అనేటువంటిది ఉంటాయి. అయితే తనకు మించినటువంటి సహాయం కూడా మంచిది కాదు. ఎందుకంటే చేయగలిగినంత సహాయము ఉత్తమము కనుక నేను నా శక్తికి తగినంత ఇతరులకు సహాయం అనేటువంటి చేస్తూ ఉన్నాను. ఆయా పరిస్థితులను బట్టి సమయానుసారముగా అనుకూలంగా వచ్చేసి ఎల్లవేళలా పరులకు మేలు అనేటువంటి చేస్తూనే ఉంటాను. ఇలా నాకు తోచినంత సహాయాన్ని చేస్తూ ఉంటాను. ప్రశంస. ఇక్కడ పద్యాల్లో పోటీల్లో బాగా పద్యాలు చెప్పినటువంటి మీ మిత్రులకు అభినందించండి. మీ మిత్రులను అభినందించండి. మిత్రమా, నీకు అభినందనలు, ఎంతో చక్కగా పద్యాలు చెప్పావు, ఎక్కడ తప్పులు అనేటువంటి రాలేదు, పైగా ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఒత్తి చెప్పాలో, ఎక్కడ తేలిగ్గా పలకాలో, ఎక్కడ ఆశ్చర్యంగా పలకాలో అక్కడ అలాగే చెప్పావు. నువ్వు పద్యం చెబుతుంటే వినడానికి చాలా బాగుంది, చాలా స్పష్టంగా పలికావు, అందుకే నాకు నా అభినందనలు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. అది వచ్చేసి భాషాంశాల గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి క్రింది వాక్యాలు అనేటువంటి చదవండి, క్రింది క్రియాపదాలను సరైన చోట పట్టికల్లో రాయండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ పట్టికలను ముందు రాసేసుకున్నాను. జరిగిన పని, జరుగుతున్న పని, జరగబోయే పని అనేటువంటిది మీరు ఆన్సర్స్ ఇవన్నమాట. సో మనము సెంటెన్సెస్కి వెళ్దాము. జోసెఫ్ రేపు విశాఖపట్నానికి వెళ్తాడు, భవిష్యత్ కాలంలో ఉన్నది. రమణి సినిమా చూసింది, భూతకాలంలో ఉన్నది. హర్షిత పాఠం చదువుతున్నది, వర్తమాన కాలంలో ఉన్నది. ఖాదర్ కథ రాశాడు, భూతకాలంలో ఉన్నది. మణిమేగల ముగ్గు వేస్తున్నది, వర్తమాన కాలంలో ఉన్నది. రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు, భవిష్యత్ కాలంలో ఉన్నది.